పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ముఖానికి మాస్కులు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఉత్తమ్ నగర్లోని మోహన్ గార్డెన్ వద్ద ఈ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న బాలిక ముఖంపైన కళ్ళలో కాలిన గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పాఠశాలకు వెళ్లేందుకు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక తన చెల్లెలతో కలిసి సమీప మెట్రో స్టేషన్ వద్ద నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్పై ఎదురొచ్చారు. వెనుక కూర్చున్న వ్యక్తి బాలికపై యాసిడ్ చల్లారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నిందితులిద్దరూ అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని మంటల బాధతో ఆమె విలవిల్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న చెల్లెలు పరుగున వెళ్ళి ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ కేసులో బాలిక పొరుగింట్లో ఉంటున్న సచిన్ అరోడాతో పాటు అతని మిత్రుడు హర్షిత్ అగర్వాల్, వీరేందర్ సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను లొకేషన్ పరంగా తప్పు పట్టించడంలో వీరేంద్ర సింగ్ సహకరించాడు. సచిన్ బాలికతో గతంలో స్నేహంగా ఉండేవాడు. యాసిడ్ను ఆన్లైన్లో కొనుగోలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీన్ని నైట్రిక్ యాసిడ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో యాసిడ్ను నిషేధించాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఏళ్లుగా పోరాడుతుంది. ప్రభుత్వాలు ఇంకెప్పుడు మేల్కొంటాయని ఆమె మండిపడ్డాడు. దాడిపై ఢిల్లీ పోలీస్ అధికారుల నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా నివేదిక కోరారు. ఇలాంటి దాడులను ఎంతమాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.